ఏంటి ఏంద్రా జాంకాయ ఒక్కసారి కొరికితే 2 సార్లు కొరికినట్టు సన్నగైతుంది అనుకున్నా ఈ మొండిగడు కొరుకుతుండా? ఏంటంటున్నావు? నా జాంకాయ దిన్నికి నీకు శరం లేదారా? ఏందే నీ జాంకాయ అంటున్నావు? మోచేత్త గుద్దితే నీ తలకాయ కూడా బెండ్ అయిపోద్దేమనుకున్నావు. ఏంద్రోయ్ ఎక్కువ చేస్తున్నావు? ఒక్క కాయ కూడా కొనుక్కోనీకి చేత కాదు గాని నా జాంకాయ తింటూ నన్నే దబాయిస్తున్నావులే. నీ జాంకాయ నేను తిన్నావంటే నువ్వే నా తలకాయ తింటున్నావు. అరే చూ, క్యారేజ్ కొట్టేసినోడివి జాంకాయ కొట్టేయలేవా? నీ అవ్వ కాన్వర్ ఇచ్చినంటే బెంచ్ కింద గుసాయిస్తావు ఏమనుకున్నావు? కొడతావ్రా? కొట్రా, కొట్టు బై, కొట్రా చూసుకుందా, కొట్టు, కొట్రా చూసుకుందా. చెప్తున్నా, ఏం చూస్తావే, ఏం చూస్తావు? కంపలెక్క తగులుకున్నావు. నీ జోలికి నేను వచ్చినా? ఇప్పుడు అదంతా వద్దు, నా కాయ తిన్నావా లేదా? నీ కాయ ఏందే కాయ? చల్ నడు. నడురా, నడు, ప్రిన్సిపల్ దానికి పోదాం. ఎంగిల్ జాంకాయ కూడా ఈయనకి తక్కువ వచ్చింది సార్ అని కంప్లైంట్ చేస్తా. నడు. అరిచావంటే చంపేస్తా. నువ్వు సత్యం మాట్లాడు. పిచ్చి మొహందానా? నువ్వు దొంగవిరా? అవునే, నేను దొంగనే. నీలాంటి చిల్లర దాని సామాన్లు ఎత్తుకుపోను. చిల్లర దాన్నా? క్యారేజ్ కొట్టేసినావు, ఇప్పుడు 5 రూపాయల జాంకాయ కూడా మింగేసి. చూడరా, వద్దు చెప్తున్నా. సౌందర్య ఏందా లొల్లి? బాగువే, నీ జాంకాయ కూడా మింగేసిండు ఉడత లెక్క. నీ మోహు, నీ జాంకాయ కింద పడింది. నువ్వే వాడి జాంకాయ తిన్నావు, సారీ చెప్పు. గట్లని ఇప్పుడు సారీ చెప్తే ఎర్ర జుట్టోడు నా గొంతు మీద కాలు పెట్టి నలిపేస్తాడు. నువ్వు నోరు మూసుకుని నేను ఏదో ఒకటి మేనేజ్ చేస్తా. రారా వెళ్దాం. చూడ, యాడికి పోతావు? నా జాంకాయ తిని పారిపోతావా? సంగతి ఏంటో తేల్చి పారేస్తా. ఆగు. ఏంటే ఏంది మీద మీద కొత్త ఫికర్ పడతాననుకున్నావా? మీద పడ్డానికి నువ్వేమన్నా ఫికర్ అనుకుంటున్నావా? మాటలు సక్కంగా రాని. చక్కగా నువ్వురా, తేడా చేస్తే బొక్కలు పౌడర్ చేస్తా. నడు రబాయ్, ప్రిన్సిపల్ దానికి పోయి నువ్వు నేను తేల్చి పారుద్దాం. నడు. రావే చూసుకుందా. బొమ్మ పేపర్ లో పడేదాకా రచ్చగీడుస్తాను. వెళ్దాం పద. సతాయిస్తుందిరా. నా మాటిండారా? ఎర్ర చిట్టోడా, గుండెలు విప్పి గుండెలు చూపించుకుంటూ కాదురా, మర్యాదగా నా క్యారేజ్ తెచ్చిచ్చి అప్పుడు నువ్వు మగడు వినిపించుకోరా. అభి, నీ క్యారియర్ లెక్కేందో నువ్వేందో తేల్చేదాకా ఏమీ ఇవ్వా. ఇది నా కాయ, నేనే తింటా. మిరపకాయ మోహన్ వాడికి నా సంగతి ఏంటో చూపిస్తా. అప్పుడు దాకా మొదలు పెట్టండిరా ఎర్ర జుట్టోడా. సౌందర్య, తప్పు నీదే అయినా గొడవేందే. నడు పద. ఇక మనం ఏం చేసినా ప్రిన్సిపల్ నోరు లేవదు. ఇక్కడ జరిగిన న్యూసెన్స్ ఇంటి వరకు న్యూస్ లాగా వెళ్ళదు. ఆ గ్యాంగ్ కూడా బాగా అర్థమై ఉంటుంది నీకెదురు నిలబడే మగాడు ఈ కాలేజ్ లోనే లేడని. బావా, నువ్వు ఈ కాలేజ్ కి కింగ్ వి, నేను క్వీన్ ని. ఇది ఫిక్స్ బావా. రేయ్, వాడు ఎవ్వరూ లేనప్పుడు స్కెచ్ చేసి మనల్ని కొట్టాడ్రా. ఇప్పుడు మనం అందరి ముందు వాడి మీద చెయ్యి వేస్తే వాడు పరుగు పోతుంది. కాలేజీ వైపు కన్నెత్తి కూడా చూడ్డా. చెయ్యి కాదు మావా, ఆ క్రిష్గాడి మొహం మీద యాసిడ్ పోస్తే పొరపాటున బతికినా చచ్చినట్టే. ఏమైందిరా? అవునరా, జీవితాంతం మనల్ని తలుచుకుంటూ ఉంటాడు. ఎవరో క్రిషు యాసిడ్ అంటున్నారు, వినవా? అవేవో క్యాంపస్ గొడవలేరా, సీరియస్ గా తీసుకోకు.
ఏమైనా వార్నింగ్ ఇచ్చావరా మామ తైనా మన క్రిష్ గాడు తోపురా. ఇంకా ప్రిన్సిపల్ గాడు మన జోలికి కూడా రాడరా. రేయ్ గురి చూసి విసర్రా. అమ్మా అనే కేక వినపడాలి. నేనే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఆర్ యు ఓకే? రేయ్ వీళ్ళల్లో ఒక్కడిని కూడా వదలకండి. రండ్రా. ఏసేరాయ్. రేయ్ ఆపండి, ఆగమన్నా. ఏం దొరికింది దొంగ సచ్చినోడు? వెయ్యండి, బాగా వెయ్యండి, ఇంకా బాగా కుమ్మండి. రేపటి నుంచి 3వ కాల్తో రావాలి ఈ సాలెగాడు. ఏ మనం వెళ్ళి వీళ్ళని ప్రిన్సిపల్ సార్ దగ్గర ఎరికిద్దాం. పద 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 పద. రేయ్ ఆగండ్రా, ఆగండ్రా. అసలు మీరు అందరూ కాలేజ్ స్టూడెంట్సేనా? పిచ్చా మీకు? ప్రిన్సిపల్ చూస్తే డిస్మిస్ చేస్తారు. ఈ క్రిష్ మీద యాసిడ్ పోయాలని చూస్తారా? మీ అందరి తల్లో పగులుతాయి. రేయ్ రేయ్ ఆగు. రేయ్ రేయ్ ఆగండ్రా, రేయ్ ఆగండ్రా, ఆపండి ఆపండి. కూల్. వాట్ ఇస్ దిస్? తప్పకుండా అలాగే. సార్ 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 అక్కడ 2 గ్యాంగులు కొట్టుకుంటున్నాయి సార్. ఒక ఎర్ర చుట్టోడైతే అందరినీ కర్రలతో బాధేస్తున్నాడు సార్. ఎక్కడా? అదిగో అక్కడ. రండి సార్, నేను చూపిస్తాను. రండి అవునరా, రండి సార్, రండి. వీళ్ళే సార్ అప్పటి నుంచి కొట్టుకుంటున్నారు సార్. హే ఏంటి బాస్, హాకీ కూడా ఉందా మన కాలేజ్లో? సూపర్. హే మీరు క్రికెట్ ఆడతారా? నేను మంచి క్రికెట్ ప్లేయర్ని. నన్ను మా సూర్యని జాయిన్ చేసుకుంటారా? యా షూర్. సూపర్ మ్యాన్, సూపర్. ఎక్కడ గొడవ? సార్ వీడు సార్, వీడే ఈ ఎర్ర చుట్టాడు మెయిన్ సార్. సార్ అతను అలా చేయడని అనుకుంటున్నానమ్మా. అయ్యయ్యో. సార్ వాడు తేనె పోసిన కత్తి సార్. మీరు వాడిని నమ్మొద్దు సార్, వీళ్ళంతా అప్పటి నుంచి కొట్టుకుంటున్నారు. ఏంటి రవి, క్రిష్ ఏమన్నా గొడవ పడుతున్నాడా? అయ్యో లేదు సార్, గొడవలొద్దు, కలిసి ఉందామని డిస్కస్ చేసుకుని గ్రౌండ్కి వెళ్తుంటే మీరు వచ్చారు. అవును సార్, రవి చెప్పింది నిజమే. గొడవేం లేదు సార్, నేను సూర్య కూడా గేమ్స్కి వస్తామని అడుగుతున్నాం అంతే. ముందు క్లాసెస్కి వెళ్ళండి, ఈవినింగ్ స్పోర్ట్స్ పీరియడ్లో గ్రౌండ్కి వెళ్ళండి. ఆ స్టిక్స్ అండ్ బ్యాట్స్ ఇక్కడే పడేయండి, బాయ్ తీసుకొస్తాడు. వెళ్ళండి వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. ఇక్కడ ఏం జరిగిందో నేను ఊహించగలను, కానీ
ఈ 2 గ్రూప్స్ చాలా డేంజర్. ఇప్పుడు అంటే నువ్వు ఉన్నావు, మరి నువ్వు లేనప్పుడు నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎలాగైనా వీళ్ళని మార్చాలి. ఎనీవే ఐ హోప్ నువ్వు మార్చగలవు. ట్రై చేస్తాను సార్. గుడ్. దొంగ సచ్చినోడు ప్రిన్సిపల్ ముందు తింగరదాన్ని చేసిండు. వాడి కాళ్ళు ఇరిగిపోను. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఈడ పాడితే పాడినావు గాని ఇంకెక్కడ పాడకే. అందరి దగ్గర టైంకి చిల్లర ఉండదు. నిన్ను ఏడ్చావులు. అయినా వాళ్ళతో మనకెందుకే, వేరే వాళ్ళనైతే వదిలేసేదాన్ని. కానీ వాడు ఏంటే ఇందాక నోరుంది కదా అని ప్రిన్సిపల్ ముందు అరుస్తున్నా? నోరు జాగ్రత్త. అబ్బా, జాగ్రత్తగా లేకపోతే ఏం చేస్తావు? అసలు నువ్వెవరు? పౌనకల్లో పుడకలాగా. నేనెవరా? మా బావ ఈ కాలేజ్కి కింగ్ అయితే నేను క్వీన్ని. ఓహో, మరి వాళ్ళెవరు? నీ చెలికత్తలా? అవును, మీ అశ్వాలేమని? అయ్యో, ఎవరెక్కడా? పాపం మహారాణి గారు ఎండలో ఉంటే గొడుగు పెట్టరే. హేయ్, చాలా ఎక్కువ చేస్తున్నావు. నేనెవ్వరి జోలికి వెళ్ళను. నా జోలికొస్తే ఇట్టాగే మాటలు తూటల్లా పేల్తాయి. నీతో నాకు ఆర్గ్యుమెంట్ ఏంటి? ఇంకొకసారి మా బావ గురించి కానీ గొడవల గురించి కానీ ప్రిన్సిపల్కి చెప్పావో 2 జళ్ళు కత్తిరిస్తా. ప్రతి ఒక్కరూ నా జడలు కత్తిరించేటోళ్లే. యాడు మరి నువ్వు కత్తిరిస్తుంటే నేను చేతులు కట్టుకొని కూర్చుంటా. మరి సౌందర్య వదిలేవే. హేయ్, నీ ఫ్రెండ్ని జాగ్రత్తగా చూసుకో. ఇక్కడ జరిగింది మా బావకి తెలిస్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. అవునా? ఇప్పుడు నీకు భయపడాలా లేక మీ బావకి భయపడాలా? త్వరగా చెప్తే భయపడ్డం స్టార్ట్ చేస్తా. చేయి. ఎంతసేపు? ఏంటక్క డిస్కషన్? ఏం లేదు బావా, వస్తున్నా. ఈ కాలేజ్లో ఉండాలంటే నా ముందు తల దించుకొని ఉండాలి. గుర్తు పెట్టుకో. అసలే సెకండ్ ఇయర్ సబ్జెక్ట్స్ అన్నీ పోయాయంట కదా. నా చదువుతో నీకేందే? నువ్వు కడుతున్నావు ఫీజు, మా అయ్య కడుతుండు. ఇంట్లో ఆయనకే భయపడ్ను. ఇక ఇక్కడ నీకు నీ బావకి భయపడితే ఆయన ఫీల్ అవుతాడు. నేను తల దించను. నీ చేతనైంది చేసుకో. సౌందర్య ఇక్కడ. సౌందర్య, ఈ గొడవలు మనకు అవసరమా? అరే, ఇప్పుడు పొరపాటున తగ్గామా సంవత్సరం అంతా ఆటాడిస్తారు. దెబ్బకి దాని దిమ్మ తిరుగుంటుంది. పద. లలిత, లోపలికెళ్ళి పని చూసుకో. అలాగేనమ్మా. హలో. నమస్తే మేడం, నేను రఘురామ్ని మేడం. వెల్ఫేర్ ఫండ్ కోసం. ఇంతకు ముందు కూడా కాల్ చేశారనుకుంటాను. అవును మేడం, 10 లక్షలు ఇస్తానని. ఎంత ఇస్తాను అన్న దాని గురించి ఫోన్లో మాట్లాడకండి. ఇంట్లోనే ఉన్నాను,
ఇంటికి రండి. మంచిది మేడం. 10 నిమిషాల్లో ఉంటాను మేడం. థ్యాంక్స్ మేడం. ఓకే. భవానీ, భవానీ, అక్క, గణేష్, వెల్ఫేర్ ఫండ్ సమస్య తీరిపోయిందనుకో. అఖిలాండేశ్వరి గారు ఇంటికి రమ్మన్నారు. సార్, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలనా? వెళ్లకుండా వాళ్లే మనకు చెక్ తెచ్చి ఇవ్వడానికి బాకీ పడ్డారా? పెద్దవాళ్ళు రమ్మన్నప్పుడు రెక్కలు కట్టుకుని వాలిపోవాలి. పద. సరే సార్. ఎవరు కావాలండి? అఖిలాండేశ్వరి గారిని కలవాలి. అపాయింట్మెంట్ తీసుకున్నారా? తీసుకున్నాం. ఫోన్ చేస్తే రమ్మన్నారు. సరే, వెళ్ళండి. సార్, నేను ఏడనే ఉంటాను, మీరు పోయేస్తారా? నువ్వు రాకపోతే వర్కర్స్ నన్ను నమ్మరు గణేష్. నా పరువు తీయకు గణేష్. రా. 7 నూరేళ్లు కాపురం చేసుకుంటూ పచ్చగా ఉంటాననుకున్నాను. కానీ మా అక్క మా అందరినీ ఒగ్గేసిపోయినది. తిరిగిరాని లోకాలకి పోయి మాకు కన్నీళ్లే మిగిల్చినది. గణేష్, గణేష్, ఏంటి ఆలోచిస్తున్నావు? రా లోపలికి పద. ఏయ్, అందరూ వినండి. పెదబాబు జ్ఞాపకార్థమని బోనస్ కూడా ఇస్తున్నారు. అలాగని ప్రతిదీ మా అక్కతో చెప్పి మార్కులు కొట్టేయాలని చూడకండి. క్రిష్బాబు తప్పులు చేస్తుంటాడు, అది మామూలే. వయసులో ఉన్న కుర్రాడు ఆ మాత్రం చేయడా? అది కూడా చెప్తే మాత్రం మీ తప్పే. ఓకేనా? పని చూసుకోండి. ఏయ్, ఎవరయ్యా మీరు? ఎవరు కావాలి? అఖిలాండేశ్వరి మేడం రమ్మన్నారు. ఏయ్, నువ్వేంటయ్యా అలా చూస్తున్నావు? మావాడే మేడం. వెల్ఫేర్ ఫండ్ కోసం వచ్చాం. మా అక్క మంచితనాన్ని ఆసరాగా చేసుకుని చందాలు లాగేసుకోవడానికి వచ్చారా? ఈవిడ మారిందనుకున్నాను, మారలేదు, మారదు కూడా. అయినా ఇప్పుడు అక్క రెస్ట్ తీసుకుంటుంది. రేపో ఎల్లుండో రండి, పోండి. ఇప్పుడే రమ్మన్నారు మేడం. వెళ్ళండి అయ్యా. ఏ వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! 1 minute. భవానీ, భవానీ, అక్క. సరే సరే, పదండి. ఐల్ కాల్ యూ లేటర్. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. నమస్తే. ఎన్నేళ్లైనా పులి పులే. అమ్మగారి దర్పం అట్టాగే ఉన్నది. గడప దాటి వచ్చిన వాళ్ళు గేటు దాటాక కూడా
మన మంచితనం గురించి మాట్లాడుకోవాలని నీకు చెప్పాను. అక్క వీళ్ళు మనవాళ్ళు కాదక్క, చందాల కోసం